హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ జోరక్ మూవీ రివ్యూస్. మూవీ మాస్ జాత్ర. కాస్ట్ మాస్ మహారాజా రవితేజ గారు, శ్రీలీల గారు, రవిచంద్ర గారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes. అండ్ ఇంకా మాస్ జాత్ర మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఓకేనే ఉంది. అంటే ట్రైలర్ అంతా చెప్పేశారు. ట్రైలర్ ట్రైలర్ చూసేసాం అండ్ సాంగ్ కూడా చూసేసాం అండ్ వినాం కూడా కదా. ట్రైలర్లో చూసినట్టే ఉంది మూవీ అంతా కూడా. ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు. ఒక ప్లేస్కి అయినా ట్రాన్స్ఫర్ అవుతారు. విలన్ ఎంట్రీ కూడా అప్పుడే అవుతుందన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. విలన్ కి హీరో మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, వీళ్ళిద్దరూ ఎవరు విన్ అవుతారు అని కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, అదే అనేది మూవీ. మాస్ జాతర అనేది బేసిక్ గా టెంప్లెట్ మాస్ మూవీనే. మేకర్స్ కూడా అదే చెప్తూ వచ్చారు కదా. అండ్ మాస్ మహారాజా మూవీ ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుంది అని అనుకున్నా. ఆ మాస్ డైలాగ్స్ అండ్ కామెడీ అంత పండలేదని చెప్పాలి. అంటే అక్కడక్కడ ఉంది. సో అంత ఇంపాక్ట్ అయితే లేదని చెప్పాలి నేను. సో నేను ఎక్కువగా అంటే అనుకున్నా చాలా ఎక్కువగా ఉంటుందని. సో దానికైతే రీచ్ కాలేదండి. మాస్ జాతర మూవీ సాటిస్ఫై చేయలేదు. ఏమిటి చేసినట్టు లేదు అనిపించలేదు. అది ఏమి అనిపించలేదు అసలు. అండ్ రవితేజ గారు ఒక్క సూపర్ మ్యాన్ అయిన గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్. ఎవరు ఉన్నా ఫైట్ చేస్తూ వెళ్ళిపోతుంటారు. ఆయన అలా చేస్తూ వెళ్ళిపోతుంటారనమాట. పెద్దగా ఏంటంటే ఆయనకి అదే ఫైట్ చేస్తే అలా చెప్తున్నాను కదా. సో మనకి ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్గా ఉండదు. ఎంటర్టైన్ చేసినట్టు కూడా కనిపించలేదు. ఒక ఫైట్ ఉంటుంది, హీరో ఫైట్ చేసిన తర్వాత ఫైట్ అలా చేస్తూ పోతూ ఉంటారు. ఒక రొమాన్స్ ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది. డైలాగ్ అయిపోయిన తర్వాత ఫైట్ ఉంటుంది. ఫన్ పార్ట్ మీద నేను క్రెంజ్ సీన్స్ అయితే ఉంటాయి. రెండు అయితే క్రెంజ్ సీన్ అయితే ఉంటాయి. 2 సాంగ్స్ ఉంటాయి. మూవీ అది కూడా రిపీట్ అయినట్టే ఉంటుంది. ఒక సాంగ్ హీరోయిన్ ఉంటుంది అండ్ మూవీ అలానే ఉంటుంది అన్నమాట. స్టోరీ, సీన్స్, కామెడీ, డ్రామా, ఎంటర్టైన్మెంట్ కానీ ఎంగేజ్మెంట్ ఇలాంటివి ఏమి కూడా మూవీలో అయితే మనకి కనిపించదు. అండ్ మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేస్తుంది గాయస్. లో ఓపెనింగ్ అండ్ లో కలెక్షన్ అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ తప్పదు మరి చెప్పాల్సి వస్తుంది. సో ఈ మూవీలో హీరోయిన్ అయితే వాళ్ళ స్లాంగ్ కూడా నాకు అంతగా ఇంపాక్ట్ అయ్యలేదు అనిపిస్తుంది. రవితేజ గారు కానీ అండ్ శ్రీలీల గారిని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయారు. సారీ టు సే. సో రివ్యూలా చెప్పవలసి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. సో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. డెఫినెట్గా అయి ఉంటారు నాకు తెలుసు. సో రాజేంద్ర ప్రసాద్ ట్రాక్ ఉంటుంది, మీకు కొంచెం నవ్వేలా చేస్తుంది అన్నమాట. మూవీ అంతా కూడా రొటీన్ అండ్ రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటుంది. మనం ప్రీవియస్ చూసుకుంటే ధమాకా మూవీలో వీళ్ళిద్దరు డ్యాన్స్ కానీ సాంగ్స్ వెళ్తున్న విధానంగా మూవీలో అంతా కూడా వర్కౌట్ అయింది ఆ సాంగ్స్ వల్ల, డ్యాన్స్ వల్ల కదా. సో శ్రీలీల గారు మూవీస్లో అంత ఆపర్చునిటీ రావడానికి కానీ, అప్పుడు స్టార్ అవ్వడానికి కానీ, ఆ గుర్తింపు రావడానికి కారణం అయితే ధమాకా సాంగ్, ఆ డ్యాన్స్ సాంగ్స్ కోసం చెప్పాలి. ధమాకా మూవీకే క్రెడిట్ ఇవ్వాలి. సో ధమాకా మూవీ అనేది చెప్పవచ్చు, అక్కడ వర్కౌట్ అయ్యింది అది. కానీ ఇక్కడ కూడా ప్రజెంట్ అలానే అంటే ఎలా అవుతుందండి. సో ఎవ్రీ 15 minutesకి సాంగ్ వస్తూ ఉంటాయి. అనశ్రీ చాలా సాంగ్స్ పెట్టేశారు అనే ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఇన్ని సాంగ్స్ ఎందుకండి పెట్టారు? నాకు అది అస్సలు అర్థం కాలేదు. చెప్తున్నా కదా, అస్సలు నాకు అర్థం కాలేదు. అసలు బీజిఎం కూడా ఏం లేదండి. బీమ్స్ గారు ఇచ్చారు మ్యూజిక్, ఇచ్చారు మూవీలో. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అయితే బీమ్స్ గారు. అసలు బీమ్స్ గారు ఇచ్చారా అని అనిపిస్తుంది ఒక టైంలో. అసలు చాలా బాగా ఇస్తారు. ఇంకేమైందో అలా ఇచ్చారు, నాకైతే అర్థం కాలేదు. చెప్తున్నా మూవీకి రొటీన్గానే వెళ్తూ ఉంటుంది. సో అంతా చెప్తే చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అయిపోతారు మూవీ చూసినప్పుడు, అసలు ఏంట్రా బాబు అనుకుని. అండ్ ఇంకా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే కొన్ని ఫ్రేమ్లో రవితేజ గారు బాగా చేస్తారు. ఈ స్క్రిప్ట్కి రవితేజ గారు వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఇలాంటి స్టోరీని రవితేజ గారు ఓకేలా చేశారండి, నాకు అదే అర్థం కావట్లేదు. సిమిలర్ ప్యాటర్న్ మూవీ ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? శ్రీలీల గారికి అంత ఇంపాక్ట్ అనిపించలేదు, పర్లేదు. అండ్ నవీన్ చంద్ర గారు అండ్ బాగానే చేశారు. ఒక పర్సన్ ఉన్నారండి, ఆయన కూడా బాగానే చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ హైపర్ ఆది గారు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఎవరెవరు సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఉన్నారో అందరు కూడా బాగానే చేశారు. సో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళందరూ. సో డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు
అసలు ఏం చూపించాలనుకున్నారు? అసలు ఏం చెప్పాలనుకున్నారు? అసలు ఏం ప్రెజెంట్ చేద్దాం అనుకున్నారు? నాకైతే అసలు అర్థం కాలేదు. స్టోరీ ఏంటనేది తెలియలేదు. అసలు అదే ప్రాబ్లమ్. సో, మూవీ మనకెక్కడ కూడా ఎక్కదు అసలు. చెప్తున్నాను కదా! అసలు ఎక్కదు. అర్థం కాలేదు మనకు. అస్సలు అర్థం కాదు కూడా అసలు. అసలు డైరెక్టర్ గారిది వర్షన్ ఏంటి? అసల ఏమి చెప్పాలనుకున్నారు అసలు నాకు అర్థం కాలేదు నాకు. చెప్తున్నా కదా! అండ్ సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొస్తే సాంగ్స్ అంటే 'రవితేజ' గారి డాన్స్ బావుందండి. ఎస్పెషల్లీ చెప్పాలంటే మూవీ సాంగ్స్‌లో. సాంగ్స్ అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. బీజీఎం అయితే అస్సలు బాలేదండి. ఎవరైతే మ్యూజిక్ లవర్ ఉంటారో వాళ్ళకి డిసప్పాయింట్ చేయనయితే చెప్పాలి. భీమ్స్ గారుకి ఏమైందో అసలు ఫీలింగ్ అయితే వస్తుంటది. నిజంగా చెప్తున్నాను. అసలు బీజీఎం చాలా అండి చాలా డిసప్పాయింట్ చేసింది. అసలు భీమ్స్ గారన్నా ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారని అనిపిస్తుంది. ఇచ్చారా అని ఆ ఫీలింగ్ అయితే వస్తది. సో, అది విషయం. సో, రేటింగ్ విషయానికొస్తే నేనిచ్చిన ఈ మూవీకి రేటింగ్ అయితే 2.6 ఔట్ ఆఫ్ 5. సో, దిస్ ద రివ్యూ. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్‌ని కూడా ఆన్‌లో పెట్టుకొని నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వకుండా చూడవచ్చు. మళ్ళీ మీట్ అవుదాం ఒక కొత్త రివ్యూతో. అప్పటి వరకి టేక్ కేర్. బై. జై హింద్.